ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో ప్రభుత్వాలు విధించే వింత వింత ఆంక్షలు విస్మయానికి గురిచేస్తాయి. అర్థం పర్థం లేని రూల్స్ ఏంటని అనిపిస్తుంది. కొన్నిసార్లు పౌరుల స్వేచ్ఛా స్వాతంత్రాలపై ప్రభుత్వాల పెత్తనాలు ఏంటని అనుకుంటాం. కొన్ని దేశాల్లో సొంతంగా టీవీ ఛానల్స్ చూసే అవకాశం ఉండదు. అక్కడి ప్రభుత్వం ఏ ఛానల్స్ ను బ్రాడ్కాస్ట్ చేస్తే వాటినే చూడాల్సి ఉంటుంది. అంతేకాదు, సినిమాల విషయంలో కూడా సెపరేట్ రూల్స్ పెడుతుంటాయి అక్కడి సర్కార్లు. వాటిని చచ్చినట్లు ఫాలో కావాల్సి ఉంటుంది పౌరులు. ఇక చైనా, జపాన్ లాంటి కంట్రీల్లో అయితే పిల్లల ప్రైమరీ స్టడీస్ తో పాటు కరాటే, కుంగ్ఫూలు గట్రా నేర్పించడం వంటి ప్రభుత్వం పెట్టిన కొన్ని నిబంధనలను మస్ట్ గా పాటించాల్సి ఉంటుంది. ఉత్తర కొరియా లాంటి దేశాల్లో అయితే దేశాధినేత ఫైనల్ చేసిన హెయిర్ కట్ తో పాటు అన్ని చచ్చినట్లు ఫాలో అవ్వాల్సిందే. ఇక యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఉన్న ఓ ప్రముఖ పర్యాటక నగరంలో హై హీల్స్ కి పర్మిషన్ లేదు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వం అనుమతి మస్ట్. ఇదేంటి అనుకుంటున్నారా? నగర ప్రజలు వేసుకునే చెప్పులపై ఆంక్షలు ఏంటని తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఉన్న అందమైన చిన్న నగరం కమల్ బై ద సీ. ఈ సిటీలోని బీచ్, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వీటిని చూడ్డానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే ఈ నగరంలో సైప్రస్, పైన్ పెద్ద పెద్ద చెట్లు భారీ సంఖ్యలో ఉంటాయి. దీంతో ఆ చెట్ల వేర్లు నగరమంతా వ్యాపించి ఉంటాయి. రోడ్లకు ఇరువైపులా పాదచారుల కోసం వేసిన పేవ్మెంట్లు వేర్ల పెరుగుదల కారణంగా దెబ్బతింటున్నాయి. దీంతో ఎన్నిసార్లు ప్రభుత్వం మరమ్మత్తు చేయించినా ఫలితం లేకుండా ఉంటుంది. ఎక్కడికక్కడ క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. పేవ్మెంట్లు విరిగిపోయి నడవటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ క్రమంలో అలాంటి చోట్ల హై హీల్స్ వేసుకుని నడిస్తే కింద పడిపోయే ప్రమాదం ఉంది. చాలా మంది పౌరులు ఈ సమస్యను ఫేస్ చేయడంతో 1963లో అప్పటి నగర అటార్నీ హై హీల్స్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒకవేళ వాటిని వేసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలన్న నిబంధనను ఆయన పాస్ చేశారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అలా ప్రభుత్వం అనుమతి తీసుకొని హై హీల్స్ వేసుకొని పడిపోతే మాత్రం ఆ బాధ్యత ప్రభుత్వానికి కాదు. బాధితులు ప్రభుత్వాన్ని నిందించలేరు. అంతేకాదు, కోర్టులో దావా వేసే రైట్స్ కూడా వాళ్ళకి ఉండవు. ఇక సుందరమైన నగరాన్ని చూడటానికి వచ్చే చాలా మంది టూరిస్టులు హై హీల్స్ వేసుకోకపోయినా స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అనుమతి ధృవీకరణ పత్రాన్ని తీసుకొని మధుర గుర్తుగా దాచుకుంటారు.